హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో C23 ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయో ఈ వీడియోలో మీరైతే తెలుసుకోవచ్చు. వీడియోనైతే ఎండ్ వరకు చూసి మన కంటెంట్ మీకు గనక యూస్ఫుల్ అయినట్లయితే సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే కంటెంట్ అంతా కూడా మీకైతే డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్స్ అదేవిధంగా హోమ్ ఫీల్డ్లో మీకైతే రావడం జరుగుతుంది. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరైతే యూటిలైజ్ చేసుకోవచ్చు మీ స్టడీస్ కోసం. ఓకేనా? సో ముఖ్యంగా C23 స్టూడెంట్స్ ప్రెజెంట్ థర్డ్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ గురించి అడుగుతూ ఉన్నారు. అవునా? సో బ్రదర్, మేము ఫస్ట్ ఇయర్లో కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాము, మాకు ఎప్పుడు ఉంటాయి దీనికి సంబంధించిన సప్లిమెంటరీ అంటే, మీరు థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే రాస్తూ ఉన్నారో అదే టైంలోనే మీకు ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. అంటే మీరు ఇక్కడ ఏంటంటే మార్నింగ్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తే ఆఫ్టర్నూను ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ విధంగా మీరైతే మేనేజ్ చేసుకోవాలి. టోటల్గా ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా ఇదే ప్యాటర్న్లో అయితే నడుస్తుంది. సో మీకు ఫస్ట్ వినడానికి అండ్ దాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. బట్ ఇది రియాలిటీ అనమాట. ట్రూత్ డిప్లొమాలో ఇలాగే ఉంటుంది. మీకు బ్యాక్లాగ్స్ అండ్ రెగ్యులర్ ఎగ్జామ్స్ అనేటివి ఒకటేసారి జరుగుతాయి. మార్నింగ్ ఒక ఎగ్జామ్ అండ్ ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్. సో దానికి మీరు మీ మైండ్ని చాలా అంటే చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. సో చాలామందికి ఈ యొక్క ఇది అనేది తెలియదు అనమాట స్టార్టింగ్ డిప్లొమాలో. సో అందరు కూడా జాయిన్ అయిపోతారు, హ్యాపీగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే స్ట్రగుల్ అవుతారు, 2 సబ్జెక్ట్స్ అట్ ఎ టైం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి. సో వాళ్ళ కోసం నేను కొన్ని స్టడీ టిప్స్ చెప్పాను, కొన్ని ట్రిక్స్ కూడా చెప్పాను. వాటిని యూజ్ చేయండి. మీకు క్లియర్గా అయితే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఇప్పుడు మీరు ఏదైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ అదేవిధంగా థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్స్కి, సో వీటిల్లో మీరు మ్యాక్సిమం ఫోకస్ అనేది రెగ్యులర్ ఎగ్జామినేషన్స్కి అయితే పెట్టండి. సప్లిమెంటరీకి ఎక్కువ ఫోకస్ పెట్టి థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ని నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఈ థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ అనేది నెక్స్ట్ ఇయర్ సప్లీకి అవుతుంది, అంటే నెక్స్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీకి అవుతుంది. అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ మీరు ఏదైతే రాసారో అది పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది గ్యారంటీ ఉండదన్నమాట. సప్లిమెంటరీలో మీకు మ్యాక్సిమం కరెక్షన్ అనేది కొంచెం అటు ఇటు టఫ్గానే జరుగుతుంది. కాబట్టి కొంచెం మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది థర్డ్ సెమిస్టర్ సబ్జెక్ట్స్. అంటే 110% మీరు థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే ఒక 80 to 90% అనేది మీరు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లైక్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వండి. అలా అయితేనే మీరు మీ యొక్క షెడ్యూల్ ఏదైతే ఉందో సో వాటిని మీరు క్లియర్ చేసుకుంటూ రావచ్చు. అండ్ ఇంకా C23 ఫస్ట్ ఇయర్ లైక్ ఇప్పుడు మిడ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకైతే మీకు April 1 నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు ఫస్ట్ ఇయర్కి సంబంధించి. ఓకేనా? మీకు ఇప్పట్లో లైక్ అక్టోబర్ అండ్ నవంబర్లో ఎటువంటి ఎగ్జామ్స్ అయితే ఉండవు సెమిస్టర్కి సంబంధించి. మీకు డెడికేటెడ్గా తర్వాత వీడియోస్ అయితే వస్తాయి, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. మీరు మ్యాక్సిమం ఫోకస్ మిడ్ ఎగ్జామ్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ టు ఆల్.